కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాని సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చాం, తెలంగాణ రాష్ట్రం మా నాయకత్వంలో వచ్చింది అనే విషయాన్ని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతోని మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. కేటీఆర్ ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు కూడా మీడియా ముందు చెప్పాను. ఇప్పుడు కూడా మరొక్కసారి 12వ సంవత్సరం అయిపోయి 13వ సంవత్సరం అడుగు పెట్టినాం కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించక తప్పుతలేదు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం, కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణ అందరం కూడా కలిసే ఉంటాం అనే ధోరణితో మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేటీఆర్ హరీష్ రావు గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ కుటుంబ భజనను ఆపండి అని అంటున్నా. నేను తెలంగాణ రాష్ట్రము కేటీఆర్ తెస్తే వచ్చింది కాదు అని చెప్తున్నా. ఇది 4 కోట్ల ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలైతే వచ్చిన తెలంగాణ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళ చదువును బంద్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సంఘాల చేసి చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఒక జేసీగా ఏర్పాటు చేసి కమిటీలేసి వాళ్ళందరినీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేయాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కదిలించి అన్ని కులాలను కదిలించి ఉద్యమానికి సిద్ధం చేసినటువంటి మేము రాష్ట్ర వ్యాప్తంగా అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుండి ప్రజలను, అన్ని కులాలను ఏకం చేసి అన్ని కులాలతోని ఒక జేసీగా కమిటీ వేసి ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి చరిత్ర మాది అని చెప్తున్నా. ఇయలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరినీ కూడా కదిలించి అన్ని కులాలను ఏకం చేసి కదిలించి ఉద్యమం చేస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా. 1200 మంది బిడ్డలు ఎవరైనా చనిపోయింది. కేటీఆర్ గారు నువ్వు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నావు కదా, 1200 మంది బిడ్డలు, ఒక్క బిడ్డనన్నా మీ సామాజిక వర్గాన్ని నీ ఇంట్లో బిడ్డనన్నా ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. సూటిగా చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 1200 మంది బిడ్డల కన్న తల్లుల కడుపు కోత మిగిలింది. అందుకోసమే తెలంగాణ ఏర్పడ్డది. అది గుర్తు పెట్టుకొని మాట్లాడమంటున్నా.
కేటీఆర్, నీ ఇంట్లో ఎవరు చనిపోలే, మీరు ప్రాణత్యాగం చేయలే, మీ ఇంట్లో జైలుకి ఎవరు పోలే, మీరు త్యాగం చేస్తే వచ్చే తెలంగాణ కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.